తెలంగాణలో ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయరా? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, టీఆర్పీ, జనసేన, మన పాల్కాక పార్టీ అదే ప్రజాశాంతి. ఇంకా చిన్న చితక పార్టీలు కూడా ఉన్నాయి గాని గిన్ని పార్టీలు ఉండంగా మళ్ళొక్క పార్టీని తొట్టలే చూపిరియాలా? కవితక్క పార్టీనే కదా. అబ్బో మామూలుగా లేదు. అక్క అన్నప్రాసన్న రోజే అవతలి పార్టీలకు ఆవకాయ పెట్టినంత పని చేసింది. మరి ఎవరనుకుంటున్నావు? కేసీఆర్ బిడ్డనా మజాకా? ఇంతకు అక్క పార్టీ ఏంది, పవర్లకు వస్తే ఏం చేస్తది, ఇప్పుడు ఈ పార్టీలు ఏం చేస్తున్నాయో అరుచుకుందాంపా. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. ఓ టిఆర్ఎస్ అంటే కేసీఆర్ సార్ పురుడు పోసిన తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్నారు. కాదు, కవితక్క కొత్తగా పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన. ఈ పార్టీ పవర్లకు వస్తే ఏ స్కూల్లోనైనా ఫ్రీగా చదువు చెప్తారట, ఏ దవాఖానలోనైనా ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తారట. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర సేనకు బారసాల చేసిరట ఇవాళ. మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకొచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. పబ్లిక్ బాధలలో ఉంటే ఫామ్ హౌస్లోకి వెళ్ళి అవతలకే వెళ్తలేడట కేసీఆర్ సారు. వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు కూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. ఆరు పార్టీలకు వెళ్ళి బయటపడ్డందుకు అంత మంచిగానే అయిందట. కేసీఆర్ సార్ కోసం తనలాడినా నాకే అన్యాయం అయింది, ఇక పార్టీలు ఉన్నోళ్లకు ఏం న్యాయం చేస్తారని వచ్చింది. ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. అక్క పార్టీ పెడితే ఒరిజినలే, డూప్లికేటే అని ఇగో కారు పార్టీ వాళ్ళు ఈ తీరులో బొమ్మను పెట్టిర్రు సోషల్ మీడియాలో. అక్కను ఎక్కిరించేటోళ్ళు ఎక్కిరిస్తూనే ఉన్నారు కానీ మొత్తానికి నీ పార్టీ కూడా షర్మిలక్క పార్టీ లెక్కనే కావద్దని ఆడబిడ్డ పార్టీగా అందరికీ న్యాయం చేసుకుంటా, పార్టీని పటిష్టం చేసుకుంటా జనాల మనసు గెలువక్కో.